హలో అండి. అందరికీ నమస్తే. నేను సుపర్ణ. సుపర్ణ ఫ్లేవర్స్‌కి అందరికీ స్వాగతం. నేను ఈరోజు ఒక కొత్త పచ్చడిని పరిచయం చేయబోతున్నానండి. ఈ పచ్చడి మన కొబ్బరి పచ్చడి కన్నా కూడా చాలా చాలా బావుంటుంది. మనము ఈ విధంగా చేయటం వల్ల. ఇది ఒక్కటుంటే చాలండి. అన్నమంతా తినేయొచ్చు. పెరుగన్నంలో కూడా చాలా బావుంటుంది. పిల్లలు కూడా చక్కగా అడిగి మరీ తింటారు. కమ్మగా ఉండే ఈ పచ్చడిని 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. ఈ పచ్చడి ఇడ్లీ, దోస, ఉప్మా ఇలాంటి టిఫిన్స్‌లో కూడా చాలా చాలా బావుంటుందండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని తింటే అద్భుతహ! ఇంత మంచి చట్నీని తయారు చేసేసుకోవటానికి మనం ముందుగా తీసుకోవాల్సినవి చింతపండు ఒక ఉసిరికాయ సైజంత నీళ్ళలో వేసించుకున్నాం. మెంతులు, క్యాబేజీ 150 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఈ 2 కలిపి తీసుకుంటాం. తర్వాత స్పెషల్ ఇంగ్రీడియెంట్ ఇందులోకి పల్లీలు ఇవి 2 స్పూన్లు తీసుకున్నాం అనమాట. ధనియాలు 2 అంటే 2 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి దాని మీద కడాయి పెట్టేసుకొని కొంచెం అది హీట్ అయిన తర్వాత మనం ఇందాక 2 స్పూన్లు పల్లీలు తీసుకున్నాం కదా వాటిని ఇందులో వేసుకోవాలి. వేసి మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు చిటపట మంట ఉంటాయి చూడండి అలా అనే వరకు వేయించుకోవాలండి. అప్పుడే లోపల కూడా వేగి పల్లీలనేవి మంచి రుచిగా ఉంటాయి. ఇలా వేగిన తర్వాత వీటిని కొంచెం 1, 2 తీసి చూసామంటే మనం అవి వేగింది లేనిది తెలిసిపోతుంది. పొట్టు వచ్చేసిందనుకోండి మనకి అప్పుడు వేగిపోయినట్టే. ఇలా పొట్టొచ్చింది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కకు తీసేసుకోవాలి. బౌల్‌లోకి సెపరేట్‌గా తీసి పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి 2 అంటే 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసి ఇది కొంచెం వేడవ్వనివ్వండి. అలా వేడెక్కిన తర్వాత దీనిలోకి ముందుగా ఒక అర స్పూను మెంతులు వేసుకోవాలి. మెంతులు కొంచెం చిటపటమంటున్నప్పుడు దీనిలో ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక 8 ఎండుమిర్చి వేస్తున్నానండి. మనం తీసుకున్న క్యాబేజీకి కరెక్ట్‌గా సరిపోతే 1, 2 మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి వేసిన తర్వాత ఇవి వేగినాయి కదా! ఇప్పుడు ఇందులోకి ఒక 5 పచ్చిమిర్చి వేస్తున్నాను. అవి కూడా కొంచెం వేగాలనమాట. పచ్చి వాసన పోయేటట్టు వేగాలి. ఇవి కూడా వేసి ఇప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టేసేయండి. ఎక్కువ మాడిపోకుండా. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాం కదా! దాన్ని కూడా ఇందులో వేసేద్దాం. పచ్చి వాసన పోయే వరకు వేగుతుందిది. ఇది స్టవ్ ఇప్పుడు ఆఫ్ చేసేయండి. ఈ వేడికి ఈ వెల్లుల్లిపాయలు మగ్గుతాయి. ఈ వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇందులో మనం పోపులో ఇంగువ కూడా వేస్తాం కాబట్టి వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారు కదండీ! లైక్ చేయగానే హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. హైప్ మీద మీరు గనుక టచ్ చేశారంటే దానికి పాయింట్స్ వస్తాయండి. కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి హైప్ చేస్తారుగా. ఇప్పుడు అవి పక్కకు తీసేసుకొని అదే ప్యాన్‌లో మళ్ళీ కొంచెం నూనె ఏసుకోండి. 2 అంటే 2 స్పూన్లేనండి. ఎక్కువ కూడా అవసరం ఉండదు. 2 స్పూన్లు ఆయిల్ వేసి మనం క్యాబేజీ అంతా కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ క్యాబేజీని ఇందులో ఏసేయండి. ముందే మనం వాష్ చేసి ఆరబెట్టుకోవాలి. తడి ఉండకూడదు. ఇలా పొడి పొడిగా ఉండాలి క్యాబేజీ. ఇప్పుడు దీనికి మనం వేసిన ఆయిల్ అంతా ఈ ముక్కలకు అంటుకునేటట్లు బాగా కలపండి. ఆయిలు ప్రతి పొరకి అంటేటట్లు ఇలా కలిపితే ఆయిల్ అంతా అంటుకుంటుంది. అలా ఒక 2 నిమిషాలు వేయించండి. అప్పుడు ఇది హీట్ ఎక్కి మెత్తబడటం మొదలవుతుంది. క్యాబేజీకి కొంచెం చిన్న స్మెల్ ఉంటుంది కదండీ! అది పోవాలంటే ఇలా ఫ్రై చేయాల్సిందే అనమాట. ఇలా ఫ్రై చేస్తాం కాబట్టి క్యాబేజీ అనేది తెలియదు. మంచి టేస్ట్ వస్తుంది ఈ క్యాబేజీ పచ్చడికి. ఈ మూత పెట్టి గనుక ఒక 2 నిమిషాలు ఉంచామంటే చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు మూత తీసి మనం చూస్తే చక్కగా ఫ్రై అయి ఉంటుంది. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ వేయకూడదు. అప్పుడు అసలు టేస్ట్ అంతా మారిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని ఇలా కలుపుతుంటే ఎక్కువ మాడకుండా ఉంటుంది. ఆఫ్ చేసేసి ఇందులోకి మనం కొంచెం ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. పసుపు వేసి ఇది ఈ వేడి మీద వేస్తాం కాబట్టి పసుపు స్మెల్ అనేది తెలియకుండా ఉంటుంది. ఇది వేసేసి మనం చింతపండుని వేడి నీళ్ళల్లోనే నానబెట్టి ఉంచుకోవాలండి. ఎందుకంటే ఒకవేళ వాటర్ అవసరమైనాయి అనుకోండి ఈ వాటర్ వేసుకోవచ్చు మనం. ఈ చింతపండు కూడా ఇందులో వేసేసి నీళ్లు పక్కన ఉంచేసుకోండి. ఈ క్యాబేజీ పూర్తిగా చల్లారాలండి. ఇది చల్లారేలోపు మనం ముందుగా పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా! ఈ పల్లీలు ముందుగా వేసుకొని కోర్స్‌గా మిక్సీ పట్టుకోవాలండి. మరి పేస్ట్ లాగా అదే పౌడర్ లాగా కాకుండా కొంచెం కోర్స్‌గా ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న దీనిలోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా! ఎండుమిర్చి, పచ్చిమిర్చి పోపువి వీటన్నిటిని వేసుకుందాం. ఇవి చక్కగా చల్లారిపోయినాయి. వీటిని వేసేసుకొని దీన్ని కూడా మరీ పేస్ట్ లాగా కాకుండా కోర్స్‌గానే మిక్సీ పట్టుకోవాలి. ఈ చట్నీ
రోట్లో కనుక చేసామంటే ఇంకా చాలా చాలా రుచిగా ఉంటుందండి. అందరికీ అవి అవైలబుల్‌గా ఉండవు గనుక మిక్సీలో వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది కూడా మెదిగిపోయింది. చూడండి ఇలా కోర్స్‌గా అయితే చాలు. మనకి పప్పులు అవి కొంచెం తగులుతూ ఉంటాయన్నమాట పంటికి. ఇలా అయిన దానిలోకి మనం చల్లార్చి పెట్టుకున్నాం కదా క్యాబేజీని, చింతపండు, పసుపు ఇవన్నీ వేసి ఈ క్యాబేజీ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం క్యాబేజీ అంతా వేసిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర శుభ్రంగా కడిగేసి వేసుకుందాం. కొత్తిమీర వేస్తే అండి ఏ పచ్చడికైనా మంచి రుచి వస్తుంది. రుచి అనేది రెట్టింపు అవుతుంది. చక్కగా కొంచెం కొత్తిమీరని తీసుకొని కడిగేసి శుభ్రంగా దాన్ని నీళ్లు లేకుండా చూసుకొని అది కూడా వేసేద్దాం. మనం ఇదొకటే పచ్చిది వేస్తున్నాం. అందుకని నీళ్లు లేకుండా చూసేసి కొత్తిమీర కూడా వేసేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత దీన్ని చూడండి చక్కగా కొబ్బరి పచ్చడిలాగే ఉంది కదా! మీరు మీ అంతట చెప్తే కానీ ఇది క్యాబేజీ పచ్చడి అని తెలీదండి. చక్కగా ఇలా గ్రైండ్ చేసిన పచ్చడిలోకి పోపు వేసుకుందాం. పోపు వేయకపోయినా పర్వాలేదండి. ఇందులో ఇలా తిన్నా బావుంటుంది. కానీ పోపు వేసుకుంటే ఇంకా టేస్ట్ బావుంటుంది. ఆయిలు ఒక 2 స్పూన్లు వేసి అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఇవి మంచి రెడ్ కలర్‌లోకి రాగానే అందులోకి 2 ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, ఇంగువ కూడా ఏస్తే ఎక్కువ టేస్ట్‌గా ఉంటుంది. ఇంగువ లేని పచ్చడి అస్సలు బాగుండదు కదండీ! నచ్చిన వాళ్ళు వేసుకోండి. నచ్చకపోతే వదిలేసేయండి. వెల్లుల్లిపాయ వేసాం కాబట్టి. ఇలా వేసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఇది పూర్తిగా చల్లారకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా! ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసేయాలి. మనం కొంచెం కొత్తిమీర పచ్చిది వేసాం కదండీ! అలా వేసినప్పుడు పచ్చడి పాడవకుండా ఉండాలంటే ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో వేసి కలిపామంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ క్వాంటిటీ అంతా చూసుకొని మనం ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది వేయలేదు. ఎందుకంటే క్వాంటిటీ చూసుకొని ఒకసారే కలపొచ్చని లాస్ట్‌లో వేస్తున్నానండి. ఇలా 2 స్పూన్లు పడుతుంది ఇందులోకి. వేసేసి ఒకసారి టేస్ట్ చూడండి. సరిపోయిందనుకో ఓకే. లేదంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా వేసేసి బౌల్‌లోకి తీసుకున్న తర్వాత వేడి వేడి అన్నం పెట్టుకొని అందులో ఒక స్పూన్ గనక పచ్చడేసుకొని, ఒక్క స్పూను నెయ్యి తగిలిచ్చి తింటూ ఉంటే ఆహా! అద్భుతః అని బాలసుబ్రహ్మణ్యం గారన్నంత అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.